ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్. మనం ఈరోజు మళ్ళీ అల్లు అర్జున్ గారిది ఒకటి చూద్దామండి. అల్లు అర్జున్ చాలా గొప్ప వ్యక్తి. సార్కు కొంచెం బ్యాడ్ టైం అయ్యేసరికి సార్ గారు వన్ డే జైలుకి వెళ్ళి బయటకు వచ్చారండి. ఈరోజు మనం సేమ్ వీటి న్యూస్లో అల్లు అర్జున్ గారి యొక్క పేరులో యూ మరియు యూ లెటర్ ఎన్ లెటర్ చేంజ్ చేసుకోవాలని వచ్చేదండి. మీరు చూడండి, ఇప్పుడు న్యూమరాలజిస్ట్ ఉన్నారు కదండి, ఇప్పుడు అతనికి ఎంత మనీ ఇవ్వచ్చు మీరే చెప్పండి. అంత పెద్ద సెలబ్రిటీ ఉన్నారు కదా, 8 లక్షల 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు ఎంత ఇవ్వనో మీరే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఆ 1 లెటర్ ఎవరు చేంజ్ చేస్తారో, ఈవెన్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళైతే మనీ తీసుకోవాల్సిందే కదండి. సేమ్ ఇప్పుడు ఈయన యాక్టింగ్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారి దగ్గర నుండి మనీ తీసుకున్నారు సేమ్. అదే మళ్ళీ ఇప్పుడు ఇతని యొక్క పేరు నేమ్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అతను కూడా యాక్టింగ్ చేస్తున్నట్టే కదా, నేమ్ చేంజ్ చేయడం వల్ల అతను కూడా వర్క్ చేస్తున్నాడు కదా, పని చేయడం వల్ల మనీ వస్తున్నాయి కదండి. సేమ్ అతను కూడా ఎంతో కొంత చూసుకుంటాడు. ఇంకా ఈ 2-3 డేస్లో చూడాలండి నేమ్ చేంజ్. అంటే ఒక మనిషి ఆయన బిగ్ సెలబ్రిటీ కాబట్టి నేమ్ చేంజ్ చేసుకుంటే మనకు న్యూస్లో ట్రోల్ అవుతుంది. అది నార్మల్ వ్యక్తులు ఎవరు చేసుకున్నా కానీ ఎవరు పట్టించుకోరండి. అంటే న్యూమరాలజీ అనేది మోర్ పవర్ఫుల్ అండి. మనిషి యొక్క జీవితంలో న్యూమరాలజీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మనిషి యొక్క చావు పుట్టుక బ్రతుకు, రిచ్ లైఫ్ పూర్ లైఫ్ అన్నీ ఉంటుందండి. మీరు చూసారండి, అది జస్ట్ చూడండి. మనకు అల్లు అర్జున్ గారి యొక్క కార్ రేంజ్ రోవర్ అండి, దానికి 3 కోట్లు పెట్టి కొన్నారు. మళ్ళీ ఎక్స్ట్రా 2 crores 3 crores పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేయించారండి. అంటే 5 crores 10 crores అనుకోండి, మొత్తం ఆ కార్కు 6 crores అయింది. కానీ మన పుష్ప సినిమాలో అంటే 100 కోట్లు తీసుకుని రాడండి. 100 కోట్లు అది నిజమవుదామో తెలియదు, జస్ట్ సర్క్యులేట్ అయింది. 100 కోట్లు తీసుకున్నా కానీ సార్ వన్ డే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అంటే మనిషి యొక్క జీవితం ఏ టైంలో ఎట్లుంటుందో ఎవరికి లేదండి. అదే టైంకు అదే రోజు ఎందుకు పోవాలి అనేది మనం ఇంకో వీడియోలో లైవ్లో చేద్దామండి. రేవంత్ రెడ్డి సార్ గారితో మాట్లాడిన డేట్ ఎందుకు రేవంత్ రెడ్డి సార్ది మర్చిపోయింది, అది గాడ్ గిఫ్ట్ అండి. కానీ సారు ద్వారా మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి 100 కోట్ల నష్టం అయితే వచ్చిందండి. ఎందుకంటే 150 రూపాయల టికెట్ 300కు 450 500కు అమ్మేది ఇప్పుడు బెనిఫిట్ షోలు మొత్తం క్యాన్సిల్ చేశారు కదండి. అంటే ఈవెన్ ఇప్పుడు ఒక టికెట్ 150 రూపాయలు, 150 పెడితే సేమ్ 100 కోట్లు వచ్చేది 100 కోట్లు వస్తుంది. అదే 150 టికెట్ 450 పెడితే 2 రెట్లు కదా, అంటే 100 కోట్లకు 300 కోట్లు లాభం అన్నట్టే కదా. ఈవెన్ ఒక్క టికెట్ మీద నార్మల్గా చెప్తున్నాం, సెలబ్రిటీస్ కాబట్టి. ఇక అది గాడ్ గిఫ్ట్ అండి. మనం సరే చూద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.